విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఆధునిక కాలంలో సైన్స్, టెక్నాలజీ మనుషుల జీవితాలలో భాగమయ్యాయని తెలిపారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచనలు చేసినప్పుడే మంచి గుర్తింపు వస్తుందన్నారు. వసతి గృహాల్లో, పాఠశాలల్లో పిల్లలు సురక్షితంగా ఉండేందుకు మంచి వాతావరణం కల్పించడం జరుగుతోందన్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. వికారాబాద్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్పీకర్. ప్రతి ఏటా 2 నెలల్లో మార్చి, అక్టోబర్ ప్రతి నెలలో 4 రోజులు సూర్యుని యొక్క కిరణాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా ఉండేది, డార్క్ గా ఉండేది. ఇప్పుడు ప్రతి స్కూల్ కి లైట్, ఫ్యాన్, ఇప్పుడు మనము ఏసీ ఉంటది, వాతావరణం. సో సైన్స్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. సైన్స్ ఏం చెప్తుంది, ఇప్పుడు మనము సొసైటీ అంటే మన సరౌండింగ్స్ లో చూస్తూ ఉంటే, ఒకవేళ నా ప్రకారం చూస్తే పెరుగు పెట్టడం కూడా ఒక సైన్స్ అన్నమాట. తోట పెడతాము, కొద్దిగా వార్మ్ చేస్తాము, బ్యాక్టీరియాస్ ని యాక్టివేట్ చేస్తాము, అప్పుడు మనము పెరుగు చేయగలుగుతాము కదా. సో సైన్స్ ఎప్పుడు మన చుట్టూ ఉంటాయి. ఈవెన్ స్టార్ మూవ్మెంట్స్ కానీ, హౌ ద వీల్ వర్క్స్, హౌ ద ఫ్యూల్ కంబస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్. అన్నిటిలో సైన్స్ ఉంటుంది. సైన్స్ ఇంకొక మంచి ఐటమ్ ఏమిస్తుంది, క్యూరియాసిటీ. ఐ ఆల్వేస్ థింక్ దట్ మనము ప్రతిదాని క్యూరియస్గా ఉండాలి. ఇది ఇలాగా ఉంది, ఎందుకు ఉంది, వై సన్ yellow, వై ఇస్ స్కై బ్లూ, వై ఇస్ మడ్ బ్రౌన్. కొన్ని తెలంగాణలో చూస్తే మట్టి, ఎర్ర మట్టి ఉంటుంది. మనము ఆదిలాబాద్ సైడ్ పోతే అది బ్లాక్ అవుతుంది. బ్లాక్ మట్టి, ఎర్ర మట్టి ఎందుకు ఉంది, ఐరన్ రిచ్ ఉంటుంది. ఐరన్ రిచ్ ఉంటే దాంట్లో ఏం పంటలు మంచిగా పండుతాయి. సో అగ్రికల్చర్ నుంచి ఏమైనా చూస్తే మనము సైన్స్ ఎప్పుడు ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మంచిగా సైన్స్లో మీరు ఎదగాలి. మీరు లాయర్ అయితే కూడా కొంతమంది చెప్పారు, ఇప్పుడు నాకు అది పవర్ ఏదో జనరేటర్ చేశారు కదా, అతను అంటున్నారు నాకు సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను రేపు లాయర్నే. సో ఏమైనా ఫీల్డ్కి పోండి, కానీ యూ ప్లీజ్ కీప్